రాజకీయాల్లోకి రావడంతోనే ప్రజాసేవ మీ బ్యాక్గ్రౌండ్ ఉండి రాజకీయాల్లోకి వచ్చారు, కంటెస్ట్ చేశారు. ఆ ఓటమిని జీర్ణించుకోవడానికి ఎంత టైం పట్టింది? నారా చంద్రబాబు నాయుడు గారు వారి కోరిక మేరకు నేను ఇక్కడ నర్సరావుపేటలో పోటీ చేయడం జరిగింది. ఒక డాక్టర్గా మంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, అది ప్రజలకు అందుబాటులో ఉంటాను. 18 రోజులను సీటు డిక్లేర్ చేయడం జరిగింది. ఆ టైంనే సద్వినియోగం చేసుకొని నేను కష్టపడి తిరిగాను. కానీ ఈ వైసీపీ గాలిలో ఓడిపోవడం జరిగిందనమాట. ఇప్పటికి ఎలక్షన్ జరిగి కూడా దాదాపు 18 నెలలుగా వస్తుంది అనమాట. ఏ రోజు కూడా ఓడిపోయానని నేను బాధపడలేదు. గతం గతగా ఈ 18 నెలల పరిపాలన సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఎంతవరకు అంటే ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి అన్ని విమర్శలే కాకుండా వాళ్ళు చేసే మంచి పనులు, మీకు నచ్చని పనులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పనులు, ఈ రెండింటిని విశ్లేషించండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు కనీసం నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో లేవు. ఆకలిగా అలమటించిపోతున్నారు అనమాట. ఎందుకంటే రాగానే 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్ తీసేయడం జరిగింది. ఇసుక కొరత వల్ల దాదాపు 30 లక్షల మంది సిమెంట్ కార్మికులు బజార్ను పడ్డారు. ఎంతోమంది అప్పులు పాలారు కుటుంబాలన్నీ కూడా. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు గమనించాల. అదేవిధంగా మద్యం చూశారు, 80 రూపాయల మద్యాన్ని 300 రూపాయలకి పెంచి అమ్మటం జరిగిందనమాట. అది కూడా ప్రజలకు చాలా భారమైందనమాట. ఇదే కాకుండా డీజిల్ రేటు పెరిగింది, పెట్రోల్ రేటు పెరిగింది, గ్యాస్ పెరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రజా వ్యతిరేకమైన చర్యలు చాలా చేశారనమాట. తినడానికి తిండి లేదు, నిత్యావసర వస్తువులు అందుబాటులో లేదు, ప్రభుత్వం అందుబాటులో లేదు. అటువంటి కార్యక్రమాలు మేము తెలుసుకుంది ఒకటే, ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం. అంటే ఈ 18 నెలల పరిపాలనకు సంబంధించి ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు ఉపయోగపడేది లేదా? ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రజల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి అన్నమాట. వాటిలో ఏంటంటే మీరు చూస్తారు అమ్మఒడి. కానీ అమ్మఒడి కూడా ఎక్కడ కూడా ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఒక్కరికి అమ్మఒడి వస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, అది కూడా అంతే. 4 పిల్లలు ఉంటే ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్. అదేవిధంగా కాపు నేస్తామని పెట్టారు. ఇప్పుడు దాదాపు 1 కోటి మంది కాపులు ఉంటే దాంట్లో 26 లక్షల మందికే కాపు నేస్తాం అందుబాటులో రావడం జరిగిందనమాట. కానీ ఇప్పుడు ఏదో జగనన్న కానుక అని చెప్పి పిల్లలకి ఇస్తా ఉన్నారు కదా, అది తెలుగుదేశం చేసిందా? చంద్రన్న కానుక కూడా ఉంది కదండి. అన్ని ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ చదువుకునే పిల్లలకి కానీ పేదవారికి అందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిందే. ప్రజల డబ్బుతోటి ప్రభుత్వం చేస్తుంది. ఎవరు జేబులో ఖర్చు పెట్టే డబ్బులేం కాదు. కానీ సంక్షేమ పథకాల విషయంలో చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు. ఓ పక్కన ఇళ్ల స్థలాలు అంటున్నారు, ఓ పక్కన జగనన్న కానుక, విద్యా కానుక, ఇట్లా 1 by 1 అమ్మఒడి, నవరత్నాలతో పాటుగా ఆటో వాళ్ళకి డబ్బులు, మహిళా చేయుత పథకాలు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే సంక్షేమంతోనే మళ్ళీ రేపు ఆయన అధికారంలో రావాలన్న ఆలోచనతో కనిపిస్తున్నారు. వారు చెప్పుకునేది చాలా ఎక్కువ. ఎందుకంటే 1000 మందిలో వాళ్ళు సహాయం చేస్తుంది 100 మందికి. అంటే మిగతా 900 మంది లబ్ధి కలగట్ల. ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం కానీ, జగనన్న కానుక కానీ ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో లేదు. అదేవిధంగా కాపు నేస్తం కానీ మీరు చూసారు, కాపు రిజర్వేషన్ ఒకటి తీసేయడం జరిగింది. మరి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి పేద క్రిస్టియన్స్ కానీ, పేద ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా వీటన్నిటి కార్యక్రమాలు కూడా ఈ 2 ఏళ్ల నుంచి కూడా మేము దగ్గరుండి ఆ కార్యక్రమాలు మేమే సొంతంగా చేస్తూ ఉన్నాం అన్నమాట. అదేవిధంగా మన కరోనా టైంలో దాదాపు ఈ అసెంబ్లీ సెగ్మెంట్లోనే 40,000 మందికి నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ అందజేయడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా ఈ 18 నెలల కాలం నుంచి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారని కొంతమంది చెప్తా ఉన్నారు. దీంట్లో వాస్తవం అంతా నిజంగానే అంత యాక్టివ్గా పనిచేస్తున్నారా? వైద్య వృత్తిని రాజకీయ నాయకుడిగా ఈ 2 పార్శ్వాలు ఏ విధంగా మేనేజ్ చేస్తారు? అంటే పనిచేయటం అనేది మా సహజమైన గుణం అనమాట. మా కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా పక్కవాడికి సహాయం చేద్దాం అనుకునే మనుషులు అందరం కూడా. వాళ్ళు నేను డాక్టర్ అయిన తర్వాత నా కుటుంబం, నా పిల్లలు బాగుంటాం కదా, నా చుట్టుపక్కల మా కుటుంబాలు అన్నీ బాగుండాలి. అదేవిధంగా హాస్పిటల్లో నేను పనిచేస్తుంటే మీరు ఎన్నికలు అయిపోయి ఓడిపోయిన తర్వాత ప్రజల్లో కార్యక్రమాలు చేస్తా వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి స్పందన ఏంటి? వార్డులోకి వెళ్ళినప్పుడు ప్రజలు నన్ను చూసి కొంచెం బాగా బాధపడేవాళ్ళు. అయ్యో డాక్టర్కి ఎంత కష్టం వచ్చింది, ఆయనకి ఇంత ఇబ్బందులు ఎందుకు, ఈయనకి అవసరమే ఉందనుకునేవాళ్ళు. కానీ నేను మొదటి నుంచి కూడా రాజకీయాలు నాకు బాగా ఇంట్రెస్టే. రైతు భరోసా కేంద్రాల ద్వారా
రైతులను ఆదుకుంటున్నాం, అదేవిధంగా మార్కెట్ యార్డుల ద్వారా మార్కెటింగ్ ద్వారా ఇంకొంచెం పండించిన పంటలు కల్పిస్తున్నాం అన్నారు. తుఫాన్ ద్వారా కావచ్చు లేదా వరదల ద్వారా కానీ నష్టపోయిన రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ఈ రైతు భరోసా కేంద్రాలు మీ ప్రభుత్వ హయాంలో చేయలేదా? వాటికి వీటికి ఉన్న భిన్నం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ విత్తనాలు ఇచ్చేవాళ్ళు, సబ్సిడీ ఎరువులు ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కాకుండా ట్రాక్టర్స్ కానీ అదేవిధంగా గన్స్, పురుగు మందులు ఏటని గన్స్, ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. చేతి వృత్తుల వారికి కూడా చాలా పరికరాలు ఇచ్చేవాళ్ళు అనమాట. కానీ ఇవాళ రైతు భరోసా కేంద్రాల్లో ఇవాళ పత్తి కొనటం లేదు. కానీ 3 రాజధానుల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అధికార పార్టీ యొక్క వాదన. లక్షల కోట్ల రూపాయలు మేము ఖర్చు చేయాలంటే రాష్ట్రం వల్ల కాదు, ఆర్థిక పరిస్థితి దాన్ని సపోర్ట్ చేయదంటున్నారు. మరి దీన్ని ఎవరన్నారు? అంటే ఇక్కడ అమరావతి రాజధాని అందరికీ అన్ని జిల్లాలకు నడిబొడ్లో ఉంది. దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఒక రాజధాని అభివృద్ధి చేయలేని వాళ్ళు 3 రాజధానులు అభివృద్ధి చేయగలరా చెప్పండి? ఆల్రెడీ ఇప్పటికే ఒక 20,000 కోట్లు ఖర్చు పెట్టాం దాని మీద. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని ఒక 20,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తుంటే, అధికార పార్టీ ప్రతిపక్షం మీద, నాయకుల మీద ఎవరైతే నోరెత్తి మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. మీ మీద కావచ్చు, లేదంటే మీ అనుచరుల మీద కావచ్చు, లేదా పార్టీ కేడర్ మీద అట్లాంటివి ఏమైనా ఈ నియోజకవర్గంలో నమోదైనా ఉన్నాయండి. ఇక్కడ దాదాపు 172 కేసులు నా మీద కానీ మా కార్యకర్తల మీద కానీ నాయకుల మీద ఉన్నాయన్నమాట. ఎలక్షన్ రోజు నుంచి ఎలక్షన్ తర్వాత ఇప్పటిదాకా కూడా ఎన్నో కేసులు నమోదు చేస్తూ ఉన్నారన్నమాట. ఏదైనా వార్డులోకి వెళ్ళి కోడిగుడ్లు బ్రెడ్ పెట్టుదా ఉన్నా కానీ పోలీసు వ్యవస్థ ఒప్పుకోవట్లేదు. స్థానిక ఎన్నికలకు సంబంధించి మీ వ్యూహరచన ఏంటి? స్థానిక ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇవాళ ఉన్న నేపథ్యంలో 18 నెలలు గడిచింది. పూర్తిగా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం వాళ్ళకి అవగాహన వచ్చింది. ఈ ప్రభుత్వం అనేది అవినీతి ప్రభుత్వం, ఒకటి రాజకీయంగా అణచివేత ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ భయపడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి దూరంగా పంపిద్దామని చూస్తున్నారు అనమాట. వీళ్ళకి ఇచ్చిన అవకాశం ఒకటే, ఇవాళ్ళు వచ్చారు, గాలిలో వచ్చారు, గాలిలోనే కలిసిపోవాలి. ఒక వైద్య వృత్తిలో ఉన్నారు, చదువుకున్నవారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు యాక్చువల్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. రాష్ట్రం కాదు, కేంద్రం కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మన బడ్జెట్ 1,50,000 కోట్లు, కానీ పోయిన లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు 1,50,000 కోట్లు బడ్జెట్, దాంట్లో వసూలైంది 90,000 కోట్లు. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేయడానికి కూడా డబ్బులు లేవు. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రముఖ వైద్యులైనటువంటి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్. రాజకీయాల్లోకి వచ్చి రావడంతోనే ప్రజాసేవ మీ బ్యాక్గ్రౌండ్ ఉండి రాజకీయాల్లోకి వచ్చారు, కంటెస్ట్ చేశారు. ఆ ఓటమిని జీర్ణించుకోవడానికి ఎంత టైం పట్టింది? నాకు నారా చంద్రబాబు నాయుడు గారు వారి కోరిక మేరకు నేను ఇక్కడ నర్సరావుపేటలో పోటీ చేయడం జరిగింది. ఒక డాక్టర్గా మంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, అదే ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఇటువంటి కార్యక్రమంలో మంచి డాక్టర్ ఇక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్నారు. సీటు ఖాళీగా ఉండటం వల్ల ఒక డాక్టర్కి నాకు ఇవ్వడం జరిగిందనమాట. నేను ఆ టైంలో దాన్ని సంతోషంగా స్వీకరించాను. గెలుపు ఓటములు అనేది నాకు యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఇచ్చిన సీటు టైం చాలా తక్కువ, ఒక 18 రోజులను సీటు డిక్లేర్ చేయడం జరిగింది. ఆ టైంనే సద్వినియోగం చేసుకొని నేను కష్టపడి తిరిగాను, అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం తిరగడం జరిగిందనమాట. కానీ ఈ వైసీపీ గాలిలో ఓడిపోవడం జరిగిందనమాట. నేను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను, ప్రజలకు సేవ చేస్తూ ఉంటాను. నేను ఎలక్షన్ అయిన తెల్లారి నుంచే వెంటనే హాస్పిటల్ రావడం జరిగింది, నా పని నేను చూసుకుంటూ. అదేవిధంగా ఎక్కడ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీకి గౌరవం పెంచుకుంటూ, అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి గౌరవం పెంచుతూ నేను ప్రజల్లో ఉన్నాను. ఇప్పటికి ఎలక్షన్ జరిగి కూడా దాదాపు 18 నెలలుగా వస్తుంది అనమాట. ఏ రోజు కూడా ఓడిపోయానని నేను బాధపడలేదు. గత ఇచ్చిన టైం నాకు చాలా తక్కువ కాబట్టి అటువంటి టైంలో నేను గెలవడం కష్టం అని నాకు తెలుసు. కాకపోతే ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ అనే
గాంధీ గారు చెప్పిన నినాదంతో నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నాను, ప్రజా పోరాటం చేస్తున్నాను అనమాట. ఏ రోజు కూడా నేను ఓడిపోయానని బాధపడలేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరో ఇద్దరిలో ఒకళ్ళు గెలుస్తారు. అటువంటి టైంలో వైసీపీ గెలవడం జరిగింది. అటువంటి గాల్లో నేను ఓడిపోయాను. కానీ శ్రమయ్య వజేతే అనే సుమారు మీరు ఎన్ని ఓట్లు గెయిన్ చేశారు? నాకు 70,000 ఓట్లు రావడం జరిగిందనమాట. 70,000 ఓట్లు. ఎంత మెజార్టీతో ఓడిపోయారు? నేను 28,000 ఓట్లతో ఓడిపోయాను. 28 ఓట్లతో ఓడిపోయారు. గతంలో పనిచేసిన ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇష్యూస్ వల్ల ఏమన్నా ఓటం పాలయ్యారనుకున్నారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నరసరావుపేట డెవలప్ అయినట్టు ఎక్కడా డెవలప్ కాలేదన్నమాట. ఎందుకంటే ఎక్కడ చూసినా రోడ్లు, అదేవిధంగా 2 పూట్ల తాగడానికి మంచినీళ్ళు ఉన్నాయి. అదేవిధంగా టౌన్ హాల్ కానీ, ఎన్టీఆర్ స్టేడియం కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి ఆయనే కట్టించారనమాట. అదేవిధంగా అండర్గ్రౌండ్ బ్రిడ్జ్, రైల్వే అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ కట్టించారు. ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి చేసిన పనులు. చాలా గొప్ప నాయకుడు, చాలా కష్టపడే మనస్తత్వం ఉన్న మనిషి. మేమందరం కూడా ఆయన గురువుగా భావిస్తుంటాం అనమాట. వారి అడుగుదాడలు నడుస్తూ ఉంటాం ఇంతకుముందు కూడా. అటువంటి కార్యక్రమంలో డాక్టర్ గారికి కూడా మేము పోయినసారి ఎలక్షన్స్లప్పుడు కూడా మేమందరం కూడా ఇప్పుడు కృషి ఏంటంటే తప్పనిసరిగా నరసరావుపేటలో జెండా ఎగరేయాలి, తెలుగుదేశం పార్టీ గెలవాలి. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందు చూపుతో ముందుకు నడపాలంటే మంచి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక నీతి నిజాయితీ ఉన్న నాయకుడు. నేను తప్పనిసరిగా నమ్ముతాను వారిని. అదేవిధంగా నేను కూడా ఒక డాక్టర్గా నీతి నిజాయితీ ఉన్న మనిషిని, ప్రజలకు చేరువుగా ఉంటాను. అవినీతి పనులు ఇప్పుడు చేయను, నేను దానికి వ్యతిరేకం. అదేవిధంగా మీరు ఈ ఇష్యూస్తోనే మీరు కొన్ని సిద్ధాంతాలు ఏర్పరచుకునే రాజకీయాల్లోకి వచ్చి ఉంటారు. అవును సార్. ఆ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రజాసేవలో ఉన్నప్పుడు, డాక్టర్ వృత్తిలో ఉన్నప్పుడు వేరు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ చుట్టూ ఉన్న పరిస్థితులు మిమ్మల్ని కొంచెం కబలించడానికి చూస్తూ ఉంటాయి. కొత్తగా వచ్చారైనా ఏదో ఒకటి అన్నట్టు అట్లాంటి ఇబ్బందులు పడ్డారా? కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ నేను పెద్ద ఎక్కువగా వాటికి దూరంగా ఉంటాను. నా పని ఏంటంటే ఒక నీతి నిజాయితీగా ఉంటాం, కృషి, పట్టుదల, ఓర్పుతో మనం పనిచేయాలి. ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీ నడిపించారో వారి అడుగుదాడలు నడవాలి. తప్పనిసరిగా వారికి ఉన్న ఓర్పు మనం నేర్చుకోవాలి. ప్రతి నాయకుడు, కార్యకర్త ఓర్పు నేర్చుకోవాలి. అట్లా నేర్చుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మమైకం అయితేనే మనం మళ్ళీ రేపు రాబోయే కాలంలో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. ఇటువంటి కార్యక్రమాల్లో ఇవాళ చేస్తున్న వైసీపీ అవినీతి పాలన, అరాచక పాలన ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మంచి రోజులు వస్తాయి, ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. వైసీపీని గద్దె దించుతారు. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఓకే సార్, ఈ 18 నెలల పరిపాలన సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఎంతవరకు అంటే ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి అన్ని విమర్శలే కాకుండా వాళ్ళు చేసే మంచి పనులు, మీకు నచ్చని పనులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పనులు, ఈ రెండింటిని విశ్లేషించండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు కనీసం నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో లేవు. ఆకలిగా అలమటించిపోతున్నారు అనమాట. ఎందుకంటే రాగానే 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్ తీసేయడం జరిగింది. అదేవిధంగా ఇసుక ఎక్కడ చూసినా అసలు దొరకట్లేదు అనమాట. ఎక్కడ బిల్డింగ్లు కట్టాలన్నా ఇసుక లేదు. అదేవిధంగా ఇసుక కొరత వల్ల దాదాపు 30 లక్షల మంది సిమెంట్ కార్మికులు బజార్న పడ్డారు. ఎంతోమంది అప్పులు పాలారు కుటుంబాలన్నీ కూడా. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు గమనించాల. అదేవిధంగా మద్యం చూశారు, 80 రూపాయల మద్యాన్ని 300 రూపాయలు పెంచి అమ్మటం జరిగిందనమాట. అది కూడా ప్రజలకు చాలా భారమైందనమాట. ఇదే కాకుండా డీజిల్ రేటు పెరిగింది, పెట్రోల్ రేటు పెరిగింది, గ్యాస్ పెరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటికి తోడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇటువంటి పనులే కాకుండా ప్రజా వ్యతిరేకమైన చర్యలు చాలా చేశారనమాట. ఇన్ని పనుల్లో కూడా ఇవాళ కరోనా ఒకటి. దాదాపు కరోనా అనేది మన రాష్ట్రాన్ని మార్చి నుంచి ఇప్పటిదాకా మన కబళిస్తూ ఉందన్నమాట. ఈ కరోనా టైంలో ప్రజలు అటు బయటికి వెళ్ళడానికి లేదు, లాక్డౌన్లో తినడానికి తిండి లేదు, నిత్యావసర వస్తువులు అందుబాటులో లేదు, ప్రభుత్వం అందుబాటులో లేదు. అటువంటి కార్యక్రమాలు మేము తెలుసుకుంది ఒకటే, ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం, ఈ ప్రజలకి ఏం చేయలేరు. కానీ అప్పుడు ఒక్కసారి ప్లీజ్ అని అతని మీద జయదేల్చి జాలితోటి రాజశేఖర రెడ్డి గారు మరణించారు. కాబట్టి వాళ్ళు 18 నెలల పరిపాలనకు సంబంధించి ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు ఉపయోగపడేది లేదా? జనరల్గా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రజల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి అన్నమాట. వాటిలో ఏంటంటే మీరు చూస్తారు అమ్మఒడి. కానీ అమ్మఒడి కూడా ఎక్కడ కూడా ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఒక్కరికి అమ్మఒడి వస్తుంది.
ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, అది కూడా అంతే. 4 పిల్లలు ఉంటే ఒక్కళ్ళకే ఫీజు రియంబర్స్మెంట్. అదేవిధంగా కాపు నేస్తామని పెట్టారు. ఇప్పుడు దాదాపు 1 కోటి మంది కాపులు ఉంటే దాంట్లో 26 లక్షల మందికే కాపు నేస్తం అందుబాటులో రావడం జరిగిందనమాట. ఎక్కడ ఈ ప్రభుత్వం ఒక మంచి విజన్ తోటి, అంటే మీరు పథకాలు వీళ్ళు ఇస్తున్నప్పుడు, ఏదైతే పథకాలు లబ్ధిదారులకు ఇస్తున్నప్పుడు కొన్ని కాజులు పెట్టారు అని చెప్తున్నారు, దీంట్లో వాస్తవం ఉందా? ఈ పథకాల్లో యాక్చువల్గా అదేనండి. ఇప్పుడు మీరు చూసారు కదా, 4 పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకున్న పిల్లలు ఉంటే ఒక్కళ్ళకే ఉంటుంది వాళ్ళకి అమ్మఒడి. అదేవిధంగా కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్, 2 పిల్లలు ఉంటే ఒక్కళ్ళకే వేస్తున్నారు. మరి మిగతా వాళ్ళు చదువుకోవాలా లేదా? అదేవిధంగా మరి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంతమంది చదువుకున్నా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. అమ్మఒడి కూడా ఆ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. చంద్రన్న కానుక కానీ, చంద్రన్న బీమా, ఇవన్నీ కూడా ఎంతో బాగా చక్కగా. అమ్మఒడి తెలుగుదేశం ఇవ్వలేదుగా? అమ్మఒడి తెలుగుదేశం లేదండి. కాకపోతే ఏంటంటే మనం ఎక్కడ చదువుకునే బిడ్డలకి అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్ టు 10th క్లాస్ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్, అదేవిధంగా బట్టలు ఇవ్వడం జరిగింది, సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదో జగనన్న కానుక అని చెప్పి పిల్లలకి ఇస్తా ఉన్నారు కదా, అది తెలుగుదేశం చేసిందా? చంద్రన్న కానుక కూడా ఉంది కదండి. అన్ని ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ చదువుకునే పిల్లలు కానీ పేదవారికి అందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల డబ్బులే, ప్రజల డబ్బుతోటి ప్రభుత్వం చేస్తుంది. ఎవరు జేబులో ఖర్చు పెట్టే డబ్బులేం కాదు. కానీ సంక్షేమ పథకాల విషయంలో చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు. ఓ పక్కన ఇళ్ల స్థలాలు అంటున్నారు, ఓ పక్కన జగనన్న కానుక, విద్యా కానుక, ఇట్లా 1 by 1 అమ్మఒడి, నవరత్నాలతో పాటుగా ఆటో వాళ్ళకి డబ్బులు, మహిళా చేయూత పథకాలు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే సంక్షేమంతోనే మళ్ళీ రేపు ఆయన అధికారంలో రావాలన్న ఆలోచనతో కనిపిస్తున్నారు. దాని మీద మీ కామెంట్? వారు చెప్పుకునేది చాలా ఎక్కువ. ఎందుకంటే 1000 మందిలో వాళ్ళు సహాయం చేస్తుంది 100 మందికి, అంటే మిగతా 900 మంది లబ్ధి కలగట్లా. మీరు వాళ్ళు చూస్తున్నారు ఎక్కడ చూసినా కానీ. ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం కానీ, జగనన్న కానుక కానీ, ఇవన్నీ కూడా అందరికీ అందుబాటు లేదు. అదేవిధంగా కాపు నేస్తం కానీ మీరు చూసారు, కాపు రిజర్వేషన్ ఒకటి తీసేయడం జరిగింది. రంజాన్ తోఫా లేదు, క్రిస్మస్ తోఫా క్యాన్సిల్ చేశారు. ఇవన్నీ కూడా ప్రజలకి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ ఇచ్చారు. మరి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి పేద క్రిస్టియన్స్ కానీ, పేద ముస్లిమ్స్, వీళ్ళందరూ కూడా వీటన్నిటి కార్యక్రమాలు కూడా మేము ఈ 2 ఏళ్ల నుంచి కూడా మేము దగ్గరుండి క్రిస్మస్ తోఫా కానీ, రంజాన్ తోఫా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి దగ్గరుండి ఆ కార్యక్రమాలు మేమే సొంతంగా చేస్తూ ఉన్నాం అన్నమాట. అదేవిధంగా మన కరోనా టైంలో దాదాపు ఈ అసెంబ్లీ సెగ్మెంట్లోనే 40,000 మందికి నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ అందజేయడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా ఇవన్నీ కూడా మేము ఎంతో సహాయం చేశాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటేనే ప్రజలకు సంక్షేమం కోసం మేము ఉన్నాం. ఓడిపోయిన తర్వాత కూడా ఈ 18 నెలల కాలం నుంచి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారని కొంతమంది చెప్తా ఉన్నారు. దీంట్లో వాస్తవం అంతా నిజంగానే అంత యాక్టివ్గా పనిచేస్తున్నారా? వైద్య వృత్తిని రాజకీయ నాయకుడిగా ఈ 2 పార్శ్వాలు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు? పనిచేయటం అనేది మా సహజమైన గుణం అన్నమాట. చిన్నప్పటి నుంచి మేము కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబంలో పుట్టాము. 1922 నుంచి కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాళ్ళం. మా తాతలు అందరం వ్యవసాయ కుటుంబం, పెద్ద కుటుంబం, 100 ఎకరాల పొలం ఉండేది. అందరం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాళ్ళు. మా తాతలు అందరూ కూడా ఉమ్మడి కుటుంబం, అందరం కష్టపడి పనిచేసేవాళ్ళం. కమ్యూనిస్ట్ పార్టీలో నీతి నిజాయితీగా ఉండి పనిచేసేవాళ్ళం. అటువంటి సమయంలో మేము ఆస్తులు ఇవన్నీ కూడా పోగొట్టుకొని అమరావతి దగ్గర నెమలికల్ అనే ఊరు మాది. అక్కడ నుంచి మేము ఇక్కడ నర్సరావుపేట దగ్గర సాతులూరు అనే గ్రామం ఉంది, అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేసుకుంటూ మళ్ళీ అందరం చదువుకొని చాలామంది మా కుటుంబాల్లో చాలామంది డాక్టర్లు, ఎంప్లాయ్మెంట్ అందరూ ఉన్నాం అనమాట. ఎంతో కష్టపడి మళ్ళీ పైకి రావడం జరిగిందనమాట. మా కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా పక్కవాడికి సహాయం చేద్దాం అనుకునే మనుషులు అందరం కూడా. వాళ్ళు నేను డాక్టర్ అయిన తర్వాత నా కుటుంబం, నా పిల్లలు బాగుంటాం కాదు, నా తమ్ముడు, నా చెల్లెల పిల్లలు కానీ, నా చుట్టుపక్కల మా కుటుంబాలు అన్నీ బాగుండాలి. అదేవిధంగా హాస్పిటల్లో నేను పనిచేస్తుంటే మా కాంపౌండ్ల పిల్లలు కానీ, మెడికల్ షాప్ కానీ, ల్యాబ్లో వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, అందరూ డాక్టర్లు అవ్వాలనుకుంటాం. అందరూ బాగా చదువుకున్నారు. ఆఖరికి మా డ్రైవర్ పిల్లలు, ఇంట్లో పని మనిషి పిల్లలు కూడా ఇంజనీర్లు అయ్యారు ఇవాళ. అది నాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే మా పిల్లలతో పాటు వాళ్ళు సమానంగా ఉండాలి. ఆ రకంగా చూస్తారు మీరు? తప్పనిసరిగా చూస్తాను. ఎందుకంటే పేదవాడు ఒక ఇబ్బందిలో వస్తాయంటే మేము తప్పనిసరి సహాయం చేయాలి. అదేవిధంగా పేషెంట్స్ కూడా మేము తప్పనిసరి జేబులో డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టి మేము సహాయం చేస్తూ ఉంటాము. తప్పనిసరిగా అది మా వృత్తి, ప్రవృత్తి కూడా. మీరు ఎన్నికలు అయిపోయి ఓడిపోయిన తర్వాత ప్రజల్లో కార్యక్రమాలు చేస్తా వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి స్పందన ఏంటి? ఎన్నికలైన మొదటి నెలలో నేను వార్డులోకి వెళ్ళినప్పుడు ప్రజలు నన్ను చూసి కొంచెం బాగా బాధపడేవాళ్ళు. అయ్యో డాక్టర్కి
ఎంత కష్టం వచ్చింది, ఆయనకి ఇంత ఇబ్బందులు ఎందుకు, ఈయనకి అవసరమే ఉందనుకునేవాళ్ళు. కానీ నేను మొదటి నుంచి కూడా రాజకీయాలు నాకు బాగా ఇంట్రెస్టే. నేను తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే నేను 82లో ఉన్నాను. ఆ రోజుల్లో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసింది. ఎలియన్స్లో అందరూ పోటీ చేయడం జరిగింది. ఆ టైంలో మేము ఈ పార్టీలో రావడం జరిగింది. నేను 83లో తెలుగు విద్యార్థి ఫెడరేషన్ తరఫున మెడికల్ కాలేజీ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అప్పుడు గెలిచాను. అదేవిధంగా దాసరాజ మాస్టర్ గారిని మా చిన్నబాబు మధ్య గారు, ఆయన హిందూ కాలేజీలో ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పోటీ చేసి మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీ తెలుగు యువత తరఫున ఆయన ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది అనమాట. అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాము. తర్వాత నేను ప్రాక్టీస్ చేసుకుంటూ పార్టీకి అందుబాటులో ఉన్నాను. కాదు అనుకోకుండా మొన్న జరిగిన ఎలక్షన్స్లో నాకు అవకాశం రావడం జరిగింది. వచ్చిన అవకాశాన్ని నేను ఓడిపోయాను, కాదంటలేదు. కానీ నాలాగా దాదాపు 35 మందికి సీట్లు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కొత్త వాళ్ళకి. దాంట్లో 2-3 మిగిలారు. నేను అనుకున్నది ఒకటే, వారి మీద గౌరవం ఉంచాను, పార్టీ మీద గౌరవం ఉంచాను. ఎప్పటికైనా ఈ పార్టీలో ఉన్న వ్యక్తులు వాళ్ళు మీరు మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్లు అందరూ చాలా మంచి ఎడ్యుకేటెడ్, నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు. ఏదైనా వ్యాపారాలు ఉంటే ఉండొచ్చు, ఎవరికి అందరూ చక్కగా ప్రజలకి చేరువుగా ఉంటారు. వారంటే ప్రజలకు కూడా చాలా గౌరవంగా ఉంటుంది అనమాట. అంటే ప్రజల నుంచి స్పందన అయితే మీ మీద ఒక రకమైనటువంటి ఒక సానుభూతి కావచ్చు, సానుభూతి, ప్రేమ కనిపించింది. ప్రేమ సానుభూతి ఉంది. అవి చూసుకో నేనేమి దొంగతనాలు చేయలేదు, ఏం చేయలేదు. నేను ఎలక్షన్లో పోటీ చేశాను, ఓడిపోయాను. ఇది సహజంగా ప్రజాస్వామ్యంలో తప్పదు ఎవరికైనా. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో పోరాటం చేశాడు, ఓడిపోయాడు. మళ్ళీ మొన్న 2019లో గెలిచాడు. గెలిపోవటం తప్పదు. అటువంటి కార్యక్రమాలు తప్పదని మనం కష్టపడదాము, ప్రజలకి దగ్గరలో ఉందాము. కష్టపడిన వాడికి ఎప్పుడైనా ప్రతిఫలం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏదో లక్తో గెలిచాయి కాదు, మనం కష్టపడాలి, ప్రజల దగ్గరలో ఉండి ప్రజలు మనల్ని కోరుకున్నప్పుడు డెఫినెట్గా మనం గెలుస్తాం అనమాట. ఇక్కడ కులం మతం రాజకీయాలు ఏ ఉండవు, ప్రజలకి మనం నచ్చాలి. అటువంటి కార్యక్రమాలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాం. 18 నెలల పరిపాలనకు సంబంధించి మీ ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలు ఏంటి, వాటి మీద ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద మీరేమైనా స్టడీ చేస్తూ ఉన్నారా? ఆయన అసలు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడ చూసిన రాజకీయ అవినీతి, నవరత్నాలు అన్నారు, నవరత్నాలు పూర్తిగా వాళ్ళు అమలు పరచలేకపోయారనమాట. అదేవిధంగా ఎక్కడ చూసినా రాగానే అన్నా క్యాంటీన్ తీసేశారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, అదేవిధంగా రేషన్ బియ్యం ఎక్కడ పడిన నర్సరావుపేటలో 5,000 క్వింటాల్ రేషన్ బియ్యం పట్టుకోవడం జరిగింది. 5,000 క్వింటాల్ పేద ప్రజలకు అందుబాటులో ఉండే బియ్యాన్ని వాళ్ళు ఇసుక తిన్నారు, మద్యం తాగారు. ఇవన్నీ కాకుండా రేషన్ బియ్యం కూడా తిందామని చూశారనమాట. అటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు 5,000 క్వింటాల్ బియ్యాన్ని పట్టించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఈ కార్యకర్తలందరి కష్టంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది అనమాట. ప్రత్యేకంగా హామీలు ఏమి ఇవ్వలేదా ఆయన? ప్రత్యేకంగా హామీలు నర్సరావుపేటలో డాక్టర్ కోడెల గారు వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడిచింది. ఏ ఒక్క గవర్నమెంట్ బిల్డింగ్ కట్టలేదు, ఏ ఒక్క రోడ్డు వేయలేదు, ఏ ఒక్క ఫ్లైఓవర్ కట్టలేదు అనమాట. ఇవన్నీ కూడా ఇవాళ నర్సరావుపేటలో ఉన్నాయి. పాత అన్ని డాక్టర్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కానీ ఈ ప్రభుత్వం దగ్గరుండి ఫలానా చేస్తాం అనేది ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు ఒకటే చేశారు, పేద ప్రజలకు ఉన్న ఎన్టీఆర్ గృహకల్ప టిట్కో గృహాలని అవి రానికుండా చేశారు, అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2 బెడెడ్ హౌస్ అనమాట. అవి చక్కగా కట్టారు, ఎంతో దాదాపు ఒక్కొక్క అపార్ట్మెంట్ 30 లక్షలు ఖరీదు అవుతుంది, అంత స్టాండర్డ్స్తో కట్టారు. వాటిని కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా ఇంతవరకు వాళ్ళకి లబ్ధిదారులకి గృహాలు ఇవ్వలేదు. అదేవిధంగా రాజీవ్ గృహకల్ప ఉంది, వాటిని అట్లానే ఖాళీగా ఉన్నాయి, వాటిని బాగు చేసి ప్రజలకు అందుబాటులో తేవడం చేయలేదు. అదేవిధంగా నర్సరావుపేటలో 200 పడకల హాస్పిటల్ డాక్టర్ కోడెల గారు ఉన్నప్పుడు కట్టడం జరిగింది లింగంగుంటలో. దాన్ని మేమందరం కూడా పోరాటం చేసిన ఫలితంగా ఇవాళ దాన్ని కోవిడ్ హాస్పిటల్కి మార్చి దాన్ని ఇప్పుడు బెడ్స్ అక్కడ పేషెంట్లు తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే మీరు చేసిన కార్యక్రమాలు గత ప్రభుత్వాలు చేసినవి ఇక్కడ ఉన్నాయి, కొత్త అయితే ఏం లేవు. కొత్తగా వాళ్ళు చేసిన పరిస్థితులు ఏం లేవు. కొత్తగా వాళ్ళు చేసిన ఒకటి గ్రామ వాలంటీర్ వ్యవస్థ, వాళ్లే కనపడతారు ప్రతి వార్డులో, వాళ్లే ప్రజల్ని వేధిస్తున్నారా? అంతే తప్పనిసరిగా. ఎందుకంటే ప్రతి పేదవాడికి పింఛన్ ఇవ్వాలి, ప్రతి లబ్ధిదారుడికి అమ్మఒడి కానీ కాపు నేస్తం కానీ ఇవన్నీ దగ్గరుండి ఇవ్వాలి. కానీ వారు ఒక వైసీపీ వాళ్ళనే సహాయం చేస్తూ టీడీపీ వాళ్ళను కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు సహాయం చేయడం మర్చిపోయారనమాట. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులను ఆదుకుంటున్నాం, అదేవిధంగా మార్కెట్ యార్డుల ద్వారా మార్కెటింగ్ ద్వారా ఇంకొంచెం పండించిన పంటలు కల్పిస్తాం అన్నారు. మరి వీటి ఉద్దేశం ప్రకారం మీ నర్సరావుపేట నియోజకవర్గంలో
తుఫాన్ ద్వారా కావచ్చు లేదా వరదల ద్వారా కానీ నష్టపోయిన రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ఈ రైతు భరోసా కేంద్రాలు మీ ప్రభుత్వ హయాంలో చేయలేదా? వాటికి వీటికి ఉన్న భిన్నం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ విత్తనాలు ఇచ్చేవాళ్ళు, సబ్సిడీ ఎరువులు ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కాకుండా ట్రాక్టర్స్ కానీ అదేవిధంగా గన్స్, పురుగు మందులు వేయటానికి గన్స్, ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. చేతి వృత్తుల వారికి కూడా చాలా పరికరాలు ఇచ్చేవాళ్ళు అనమాట. కానీ ఇవాళ రైతు భరోసా కేంద్రాల్లో ఇవాళ పత్తి కొంట లేదు. నర్సరాపేటలో మార్కెట్ యార్డ్ ఉంది, ఇక్కడేం పత్తి కొంటల. ఎక్కడో చిలకూరుపేటలో ప్రైవేటు జిన్నింగ్ మిల్లో పత్తి కొంటారు, దాన్ని తెచ్చి వీళ్ళు అమ్ముకోవడం, వేరే కొత్త రేటుకి అమ్ముకోవడం జరుగుతుంది అనమాట. కాటన్ కార్పొరేషన్ నర్సరాపేటలో మార్కెట్ యార్డ్లో ఉండాలి, ఇక్కడ నుంచి పత్తి కొనుగోలు చేయాలి, కానీ వాళ్ళు చేయట్లా. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు, ఎటువంటి నాసిరకం పత్తి ఉన్నా, నాసిరకం వరి ఉన్నా కానీ వరి విత్తనాలు కానీ వరి కానీ వీటిని కొనాలని చెప్పారు. కానీ మొదటి రకం పత్తినే కొంటాము, రెండో రకం పత్తిని, మార్చిపోయిన పత్తిని కొనమని మార్కెట్ యార్డు చైర్మన్ గారు వీళ్ళందరూ అంటూ ఉన్నారు అనమాట. కానీ ప్రజలకి రైతులకి ఏ విధమైన అందుబాటులో లేరు, ఎటువంటి సహాయం కూడా అందట్లేదు అనమాట. ప్రజలు చాలా దీనావస్థలో ఉన్నారు. ఇవాళ ఈ వరదల కాలంలో మిరపదోటలు వరకెత్తినాయి, పత్తి పూర్తిగా నష్టపోయారు. అదేవిధంగా శనగ రైతులు పూర్తిగా నాశనం అయిపోయారనమాట. ఏ విధంగా రైతులు సహాయం చేస్తారో చేయరని అందరూ అనుకోవటం. ఎందుకంటే కనీసం ఇవాళ ఒక ఎకరా మిరప పండించాలంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది. అదేవిధంగా పత్తి పండించాలంటే ₹50,000 ఖర్చు అవుతుంది. అదేవిధంగా వరి పండించాలంటే ఎకరానికి ₹25,000 ఖర్చు అవుతుంది. మరి ప్రజలు పూర్తిగా నష్టపోయారు. ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందో, ఏ విధంగా సహాయం చేస్తుందో ఎవరికీ తెలియట్లేదు అనమాట. తుఫాన్ ద్వారా నష్టపోయిన రైతుల్ని మీరు ఏమైనా పరామర్శించారా? తప్పనిసరిగా. ఎందుకంటే పొలాల్లోకి వెళ్ళాము, ఈ వరి పైరుని చూసాము, కోసిన వరి పైరంతా నీళ్ళలో మునిగిపోయింది, పాప పంట చేతికి రాదు. అధికారులు వచ్చి అంచనా వేసారా? అధికారులు అంచనా వేయటం ఇప్పుడు జరిగిందండి. 15 దాకా అంచనా వేస్తామన్నారు, డిసెంబర్ 15 దాకా. డిసెంబర్ 15 తర్వాత వాళ్ళు సహాయ చర్యలు చేస్తామంటున్నారు అనమాట. అంటే దాదాపు నెల రోజులు గడిచిపోద్ది. నెల రోజుల్లో రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే అప్పుల పాలై ఉన్న రైతులందరూ కూడా మరి ఏ విధంగా వాళ్ళని, పాపం మేమందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చాము. అంటే ఒక పార్టీ 10,000, ఒక పార్టీ 15,000 ఇమ్మని, తక్షణ సాయం కింద ఇమ్మని అడుగుతా ఉన్నారు. మీ డిమాండ్ ఏంటి? జనరల్గా మేము అడిగేది ఒకటేనండి, ఒక మిర్చి రైతులకి తప్పనిసరిగా ప్రతి ఎకరాకి నష్టపోయిన రైతులకు 50,000 ఇవ్వాలి. అదేవిధంగా పత్తి రైతులకి కనీసం 25,000 ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా వరి రైతులకి కూడా 25,000 సహాయం చేయమని అడుగుతున్నాము. ఎందుకంటే ఇటువంటి టైంలో ప్రభుత్వం స్పందించాలి. ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు అంటే వాటిని కొద్ది రోజులు ఆపుకొని రైతులకి మనం అండగా ఉండాలి. ఎందుకంటే రైతు మన దేశానికి వెన్నెముక కాబట్టి రైతుని ఆదుకోవాలి. జై కిసాన్ అనే నినాదంతో మనం ఉద్యమం చేయాలి. తప్పనిసరిగా రైతులను ఆదుకోవాలి. ఎందుకంటే రైతులను ఆదుకోకపోతే మరి రేపు మనం తినడానికి తిండి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? అందరూ రైతు వృత్తి మానేసి ఐటీ ప్రొఫెషన్లోకి వెళ్ళలేం కదా, అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వలేం కదా. అందుకని తప్పనిసరిగా రైతులు, అన్నం పెట్టే రైతును ఆదుకోవాలి. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇవన్నీ చేసేవారు. అటువంటి నాయకులను చూసి ఇవాళ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే పంతాలు పట్టింపులు లేవు ఇక్కడ. మీరు రైతు కుటుంబం మీది? అవునండి. అంటే నాన్నగారు వ్యవసాయం? వ్యవసాయం చేస్తాను. మీరు కూడా వెళ్ళారు? నేను వ్యవసాయం చేస్తాను, బాగా చేస్తాను. చేస్తారా? ఎప్పుడు చేశారు? అప్పుడు చేశారా? నేను 78, 80 దాకా వ్యవసాయం చేసాను బాగా. ఇప్పుడు కూడా పొలం వెళ్తుంటాను, సుబాబుల చేలకి వాటి కొమ్మ కొట్టించడం, నీళ్లు పెట్టి అన్ని చేస్తుంటా. మాకు పాడి పంటలు అన్నీ ఉంటాయి, అందరం దగ్గరుండి చేస్తుంటాం. రైతులంటే ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. అమరావతి రైతుల ఉద్యమం ప్రధానంగా సంవత్సరం కాలంకి దగ్గర అవుతుంది. వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి? 3 రాజధానుల వల్ల లాభమా, ఏక రాజధాని వల్ల ఉపయోగమా? రైతుల్ని మీరు పరామర్శించడం కావచ్చు, లేదంటే ఆ ఉద్యమానికి మద్దతు తెలపడం. అమరావతి రాజధాని, పోలవరం ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారి అని బ్రెయిన్ చైల్డ్స్ అనమాట. ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని ఉండాలి, పోలవరాన్ని బాగా అభివృద్ధి చేయాలని కళ్ళగానే మనిషి. అటువంటి కార్యక్రమంలో ఆయన 5 ఏళ్ళు ఎంతో కష్టపడి అమరావతిని అభివృద్ధి చేయడం జరిగింది, పోలవరాన్ని కట్టడం జరిగిందనమాట. అనుకోని కారణాల వల్ల గవర్నమెంట్ పడిపోయింది, వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వానికి ఈ అమరావతి రాజధాని విలువ తెలియదు, పోలవరం విలువ తెలియదు అనమాట. ఇటువంటి కార్యక్రమాలు అమరావతి రాజధాని కట్టడానికి 34,000 ఎకరాలు పేద రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ యొక్క భూములు ఇవ్వడం జరిగిందనమాట. రైతుల త్యాగఫలం అమరావతి రాజధాని. ఇటువంటి త్యాగాలను మనం గమనించి ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అమరావతి రాజధాని అనేది ఒక చంద్రబాబు నాయుడు గారికి అవసరం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. 3 రాజధానుల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అధికార పార్టీ
యొక్క వాదన. లక్షల కోట్ల రూపాయలు మేము ఖర్చు చేయాలంటే రాష్ట్రం వల్ల కాదు, ఆర్థిక పరిస్థితి దాన్ని సపోర్ట్ చేయదంటున్నారు. మరి దీన్ని ఎవరన్నారు? అంటే ఇక్కడ అమరావతి రాజధాని అందరికీ అన్ని జిల్లాలకు నడిబొడ్లో ఉంది. దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఒక రాజధాని అభివృద్ధి చేయలేని వాళ్ళు 3 రాజధానులు అభివృద్ధి చేయగలరా చెప్పండి? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఒక 20,000 కోట్లు ఖర్చు పెట్టాం దాని మీద. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని ఒక 20,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తుంటే, అయ్యా అమరావతిని బాగా అభివృద్ధి చేశాను, నెక్స్ట్ వైజాగ్ అభివృద్ధి చేస్తానంటే జనం కూడా ఒప్పుకునేవాళ్ళు. కానీ అమరావతిని పూర్తిగా వదిలేస్తారు. అమరావతి అడవి పాలైంది. కనీసం అక్కడ గడ్డి మొలిచింది, తుప్పలుగా అన్ని చెట్లు పెరిగినాయి. ప్రజలు త్యాగం చేసిన భూములన్నీ కూడా ఈ అడవిలాగా అయిపోయింది అనమాట. ప్రజలు ఎంతో బాధపడ్డారు. మీరు ఉద్యమం దగ్గర వెళ్ళానండి. అమరావతి 2 సార్లు వెళ్ళాను. మందడం కానీ, కృష్ణాయపాలెం కానీ, ఇవన్నీ ఊళ్ళు వెళ్ళాను. నేను చిన్నప్పుడు 9th 10th మందడంలో చదువుకున్నాను. మందడంలో చదువుకున్నాను. మంచి ప్రాంతం. ఇది ఏదైతే కేసులకు సంబంధించి అధికార పార్టీ ప్రతిపక్షం మీద, నాయకుల మీద ఎవరైతే నోరెత్తి మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. మీ మీద కావచ్చు, లేదంటే మీ అనుచరుల మీద కావచ్చు, లేదా పార్టీ కేడర్ మీద, అట్లాంటివి ఏమైనా ఈ నియోజకవర్గంలో నమోదైనాయా? ఉన్నాయండి. ఇక్కడ దాదాపు 172 కేసులు నా మీద కానీ, మా కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద ఉన్నాయన్నమాట. ఎలక్షన్ రోజు నుంచి ఎలక్షన్ తర్వాత ఇప్పటిదాకా కూడా ఎన్నో కేసులు నమోదు చేస్తూ ఉన్నారన్నమాట. ఏదైనా వార్డులోకి వెళ్ళి కోడిగుడ్లు బ్రెడ్ పెట్టుదా కానీ పోలీసు వ్యవస్థ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల మమ్మల్ని అక్కడ కార్యక్రమాలు చేయనీయకుండా, ప్రజా సంక్షేమ కార్యక్రమం మమ్మల్ని చేయనీయకుండా, వాళ్ళు చేయట్లేదు, మమ్మల్ని చేయనీయట్లేదు. అదే కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో కూడా చాలా వార్డులకు వెళ్ళనీయకుండా చాలా ఆపడం జరిగింది. అయినా కానీ మేము కోడిగుడ్లు కానీ, బ్రెడ్, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా మేము సరఫరా చేయడం జరిగింది. ధైర్యంగా వెళ్ళాం. కరోనా లెక్క చేయకుండా వెళ్ళటం జరిగింది. నేను కరోనా వచ్చినప్పటి నుంచి ప్రజల్లో ఉన్నాను, ప్రజలకి దగ్గరగా ఉన్నాను. ఎంతోమంది ఈ కరోనా వచ్చి చనిపోయిన ప్రజల దగ్గరికి వెళ్ళి నేను దగ్గరుండి వాళ్ళ కర్మకాండాలు చేయడానికి కూడా దగ్గరున్నాను. మీరు ఇన్ని కార్యక్రమాలు ధైర్యంగా చేశాను. ఏ రోజైనా మన కరోనా రావచ్చు అందరూ భయపడేవాళ్ళు. కానీ దేవుడి దయ, అదృష్టం వల్ల కరోనా నన్ను అటాక్ జరగలేదు. నర్సరావుపేట బాగా ఎక్కువ కేసెస్ నమోదయ్యాయి. విపరీతంగా వేధించింది అనమాట. ముస్లిమ్స్ వల్లే ఈ కరోనా వ్యాప్తి చెందుతుంది, ముస్లిమ్స్ వల్లే ఈ కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. ఎంతో మందిని ఇంట్లో నుంచి బయటికి రానియకుండా హౌస్ అరెస్ట్ చేయటం, అదేవిధంగా ఎవరన్నా ధైర్యంగా బయటకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, కరోనా ఉందని చెప్పి వాళ్ళ పడనోళ్ళ మీద కేసులు పెట్టి ఎంతోమంది ముస్లిం సోదరులను ఇబ్బంది పెట్టడం జరిగిందనమాట. అంటే కరోనా కట్టడికి ఏం ప్రయత్నాలు చేయలేదా ప్రభుత్వం? ఇక్కడ కరోనా కట్టడికి 2 టెస్టులు, ఆర్సీ టెస్టులు, ఆర్టీపీసీఆర్ టెస్టులు ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి కూడా ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్, బ్లీచింగ్ పౌడర్తో కరోనా అరికట్టవచ్చని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. మార్చి నుంచి మేము చెప్తూ ఉన్నాము. అది జూన్, జూలై వచ్చాడు విపరీతమైన స్పీడ్గా వ్యాప్తి చెందడం జరిగింది. ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అనమాట. ఎంతోమంది చాలా ఆర్థికంగా ఈ రోగాలతో బారిన పడి ఎంతోమంది చనిపోవడం జరిగింది పాపం పేద ప్రజలు. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని టార్గెట్ చేశారని బయట టాక్ నిజమేనా? ఎమ్మెల్యే గారు నన్ను ఏం టార్గెట్ చేయగలండి? ఆయన బయటికి రాని వ్యక్తి. కరోనా టైంలో ఏ రోజు కూడా బయటికి రాలా. కరోనా టైంలో పూర్తిగా ఈ 7 నెలలు కూడా నేను ధైర్యంగా బయటకు వచ్చాను, సంక్షేమ కార్యక్రమాలు చేశాను, ప్రజలకు అందుబాటులో ఉన్నాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను నీతి నిజాయితీగా ఉండే మనిషిని. నన్నేం చేయలేడు ఆయన, నన్నేం టార్గెట్ చేయలేడు. ఎందుకంటే అవినీతి పనులు చేస్తుంది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, అధికారులు. వాళ్ళు భయపడాలి. ఏ ఎమ్మెల్యే గురించి జనం భయపడాల్సిన పని లేదు, ప్రతిపక్ష నాయకులు భయపడాల్సిన పని లేదు. స్థానిక ఎన్నికలకు సంబంధించి మీ వ్యూహరచన ఏంటి? స్థానిక ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇవాళ ఉన్న నేపథ్యంలో 18 నెలలు గడిచింది. పూర్తిగా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం వాళ్ళకి అవగాహన వచ్చింది. ఈ ప్రభుత్వం అనేది అవినీతి ప్రభుత్వం, ఒకటి రాజకీయంగా అణచివేత ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ భయపడుతూ ఉన్నారు. మంచి అవకాశం వస్తే, ఓటేసే అవకాశం వస్తే తొందరగా ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి దూరంగా పంపిద్దామని చూస్తున్నారు అనమాట. వీళ్ళకి ఇచ్చిన అవకాశం ఒకటే. వాళ్ళు వచ్చారు, గాలిలో వచ్చారు, గాలిలోని గెలిచిపోవాలి. తప్పనిసరి ప్రజలు గమనిస్తున్నారు. ఓ మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు గెలిపించుకోవాలని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా ధైర్యంగా ఉన్నాము. తప్పనిసరిగా మంచి కాలం వస్తుందని మేమందరం కూడా భావిస్తున్నారు. అంటే గెలుస్తారా? డెఫినెట్గా గెలవాలి స్థానిక ఎన్నికల్లో తప్పనిసరిగా అండి. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరండి దాన్ని. స్థానిక ఎన్నికలకు సంబంధించి టికెట్లు అనేవి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఇచ్చి వాళ్ళకి పదవులు కావచ్చు లేదా టికెట్లు కావచ్చు ఇస్తారా?
తప్పనిసరిగా అండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ప్రజలకు చేరువలో ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నేను ఏ విధంగా కష్టపడతానో నాతో పాటు కార్యకర్తలు కష్టపడాలి. నా ఎమ్మటే ఉంటారు కాబట్టి ఎవరు మంచి కార్యకర్త వాళ్ళని గమనిస్తూ ఉంటాము. తప్పనిసరిగా అందరికీ సరైన అవకాశాలు ఇస్తామని. గత ఎన్నికల్లో మీకు పనిచేయని వాళ్ళు ఇవాళ మీ వెనకే ఉన్నారా? గత ఎన్నికల్లో కొంతమంది పనిచేయలేదు. తప్పనిసరిగా వాళ్ళు కూడా మనం అంటే ప్రేమగానే ఉన్నారు. తప్పనిసరిగా రేపు రాబోయే ఎలక్షన్స్లో మనకి వెంటనే ఉంటారు, అండదండగా ఉంటారు. నేను వెన్నుపోటు పొడవకుండా ఉంటారా, పనిచేస్తారంటారా? పొడిచే అవకాశాలు లేవండి. ఎందుకంటే ఇవాళ రేపు రాబోయే కాలంలో ఈ వైసీపీ ప్రభుత్వం డెఫినెట్గా ఓడిపోద్ది. ప్రజలకు ముందుగానే తెలిసిపోద్ది ఏ ప్రభుత్వం ఉంటుంది, ఏ ప్రభుత్వం పోద్దు. అటువంటి టైంలో ప్రజలందరూ కూడా మనం కూడా పార్టీకి అండగా ఉందాము, నాయకుడికి అండగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి వైసీపీ నాయకులు వచ్చే లాభమే లేదు. మన సొంత టీడీపీ నాయకులు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏ కార్యక్రమం విజయవంతం చేయాలన్నా నాయకుడు మన దగ్గరలో ఉంటాడు, చేరువలో ఉంటాడు. కాబట్టి వాళ్ళకి అన్ని విధాల పార్టీ కోసం, పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేయని వారికి, మీ ఓటమికి కారణమైన వారికి ఏమన్నా షోకాజ్ నోటీసులు కావచ్చు, లేదంటే వారిని ఏ విధంగా మళ్ళీ పార్టీలో పనిచేయడానికి మీరు? అటువంటిది ఏం లేదండి. ఎందుకంటే ఆ పీరియడ్ ఆ విధంగా ఉందన్నమాట. ఒక గాలిలో వైసీపీ ప్రభుత్వం గెలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి విద్యార్థులకి చాలా డబ్బులు ఇవ్వడం జరిగింది, ఫీజులు కట్టడం జరిగింది, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పసుపు కుంకం కానీ, ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఇన్ని చేసినా ఆయన ఓడిపోయారు. అమరావతిని అభివృద్ధి చేశారు, పోలవరాన్ని కట్టడం జరిగింది, పట్టిసీమని కట్టడం జరిగింది. ఆయన ఉన్న 5 ఏళ్ళలో ఒక్కరోజు కూడా ఆయన పాపం రెస్ట్ తీసుకోలేదు, సుఖంగా లేరు. ప్రజల మీద భరోసా ఇచ్చి మళ్ళీ గెలిపిస్తారు అనుకున్నారు. ఇవన్నీ చేసినా సరే వేవ్లోనే ఓడిపోయారు. కాబట్టి మీతో వెన్నుపోటు పొడిచి పనిచేసిన వాళ్ళతో పెద్ద ప్రయోజనం కలగలేదంటారు వాళ్ళ ఆలోచన. అంటే ఎవరో నన్ను ఓడించారు, వెన్నుపోటు పొడిచారు, నేను వెనక్కి తిరిగి చూడండి. తప్పనిసరిగా ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ మినిస్టర్లు కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒకటి, మనం అందరం ఎవరో మనల్ని ఓడించారు అట్లా కాదు. మళ్ళీ మనం కష్టపడదాము. రేపు రాబోయే రోజు, రేపటి రోజు కోసం మనం ఎదురు చూడాలి. తప్పనిసరిగా మనం అందరం కూడా కష్టపడదాం. రాజకీయాలకి కొత్త ఉండడం వల్ల, లేదంటే రాజకీయాలంటే మీకు బాగా ఆసక్తి ఉండడం వల్ల జిల్లాలో ఉన్న మిగతా పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీల కన్నా వేగంగా మీరు పనిచేసుకుంటూ వెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు అని వస్తుంది ప్రచారం. అంటే ఇది ఎలా సాధ్యం అవుతుంది? అంటే యాక్చువల్గా ఇప్పుడు మాకు మా జిల్లా నాయకులు ఉన్నారు, పుల్లారావు గారు కానీ, పత్తిపాటి పుల్లారావు గారు, జీవి ఆంజలి గారు, వీరందరూ కూడా వారు చెప్పేది ఒకటి. వాళ్ళు పుల్లారావు గారు 5 సార్లు పోటీ చేశారు, గెలిచారు. జీవి ఆంజలి గారు కూడా 4 సార్లు గెలిచారు. వారందరూ కూడా ఎంతో కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు గెలిచిన వ్యక్తులు. వాళ్ళు చెప్పేది ఒకటే, డాక్టర్ మీరు ప్రజల్లోకి వెళ్ళండి, కష్టపడండి, కష్టం ఎప్పుడు వృధా కాదు. మీరు వైద్య వృత్తిలో ఏ విధంగా కష్టపడ్డారు, ఇప్పుడు కూడా కష్టపడండి, డెఫినెట్గా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అదొక్కటే స్లోగన్ చెప్తారు వాళ్ళు. అదే మీరు ఫాలో అవుతున్నారు? అదే ఫాలో అవుతున్నా. మా సీనియర్ నాయకులు ఏం చెప్తారు అదే ఫాలో అవుతాను. తప్పనిసరి ఏ కార్యక్రమం చేసినా సీనియర్ నాయకులందరూ కూడా నాకు అండదండగా ఉంటారు. ప్రతి కార్యక్రమంలో వాళ్ళు తోడు నీడగా నాకు ఉంటారు. బీసీలకి మొన్న గత 5 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి కాపులకు రిజర్వేషన్ ఇచ్చారు, దాంతో బీసీలు నష్టపోయారు, బీసీలు అందుకే తెలుగుదేశానికి పనిచేయలేదని చాలామంది చెప్తా ఉన్నారు. ఇది నిజమేనా? ఇప్పటికీ బీసీలు తెలుగుదేశం వైపు ఉన్నారా, లేదంటే బీసీ కార్పొరేషన్లు కావచ్చు, లేదంటే బీసీని ఎదుగుదల చేస్తుంది వైసీపీ అని వాళ్ళు చెప్తా ఉన్నారు? ఎప్పుడైనా కానీ బీసీలకి అండదండగా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒకటే. అదేవిధంగా వాళ్ళు కూడా ఏంటంటే ఆ రోజుల్లో కాపులకి రిజర్వేషన్ ఇవ్వడానికి 4% రిజర్వేషన్ ఇద్దామని ప్రయత్నం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో కొంతమంది వ్యతిరేకించడం జరిగింది అనమాట. కానీ అమలు పరచలేకపోయారు. అదేవిధంగా ఇవాళ మీరు చూస్తుంటే బీసీలు మళ్ళీ ఎక్కడ చూసినా బీసీ కార్పొరేషన్ ఇవాళ లేదు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఉంటానికి ఒక ఆఫీస్ లేదు, కుర్చీ లేదు, సరైన జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. 56 కులాలకి తలా ఒక కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అందుబాటులో ఉండవు. వాళ్ళ మీద పూర్తిగా వాళ్ళకి బీసీలు అందరూ కూడా వ్యతిరేకత వచ్చింది వాళ్ళు ఈ ప్రభుత్వం మీద. ఎందుకని అంటే ఇప్పుడు కార్పొరేషన్లు ఏర్పరచడం అనేది మామూలు విషయం కాదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11, 18 ఫెడరేషన్లు చేశారు, కానీ వీళ్ళు 56 కార్పొరేషన్లు చేశారు కదా, ఎందుకని ముందుకెళ్ళదంటారు? రాష్ట్రం ఆర్థిక పరంగా ఉన్నతంగా లేదు ఒకటి. ఈ కార్పొరేషన్లు అన్నీ కూడా ఏంటంటే అందరినీ తృప్తిపరుద్దామని కార్పొరేషన్లన్నీ డివైడ్ చేసి బీసీ కార్పొరేషన్ మొత్తం కలిపి కులాల వారీగా కార్పొరేషన్ చేయడం జరిగింది అనమాట. ప్రతి కార్పొరేషన్కి ఒక చైర్మన్, సభ్యులు అందరూ ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు. కానీ ఎవరికి అందుబాటులో లేని పరిస్థితి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అట్లా లేదు. ఆఫీస్ లేదు, చైర్లు లేవు. అదేవిధంగా కార్పొరేషన్కి నిధులు లేవు. ఇండివిజువల్గా చెక్ పవర్ కూడా లేదు వాళ్ళకి.
మరి అటువంటి చెక్ పవర్ లేనప్పుడు వాళ్ళు ఏ విధంగా ఈ బీసీని ప్రజల్ని ఏ విధంగా ఆదుకుంటారు? కార్పొరేట్ ప్రజలు ఇవన్నీ గమనిస్తారా? ఇంత లోతుగా విశ్లేషిస్తారా ప్రజలు? తప్పనిసరిగా అండి. ఎందుకంటే ప్రజలకి వాళ్ళకి రాని లబ్ధి వాళ్ళు కోరుకుంటారు. లబ్ధి రావట్లేదంటే ఈ చేతకాని కార్పొరేషన్ చైర్మన్ అనుకుంటారు. ప్రతి కులంలో సభ్యులు ఒప్పుకోరు కదా. ఈ బీసీకి సంబంధించే మొన్న కమిటీస్, రాష్ట్ర వ్యాప్త కమిటీస్ కావచ్చు, పార్లమెంట్ పరిధిలో కావచ్చు, ఆ బీసీ ఆకట్టుకోవడానికి తెలుగుదేశం కూడా ఈసారి మళ్ళీ కమిటీ కూర్పు కూడా అలాగే చేసింది అంటున్నారు. తప్పనిసరిగా అండి. ఎందుకంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, వారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. వారు ఇప్పుడు మా నాయకుడు, వాళ్ళు బీసీల ఆశాజ్యోతి. ఆయన ఉత్తరాంధ్రలో ఆయనంత మంచి నాయకుడు లేరు. ఆయన అణచివేద్దామని వైసీపీ ప్రభుత్వం చాలా ప్రయత్నం చేసింది. ఆయన చాలా మొండి ధైర్యంతో బయటికి రావడం జరిగింది. బీసీలందరూ కూడా ఆయన చూసి వాళ్ళు ఆయన వెంటనే ఉండటానికి ముందుకు వస్తున్నారనమాట. ఈ గడిచిన 18 నెలల్లోనే ఎస్టీ ఎస్సీ బీసీలు అందరూ కూడా బయటికి రావడం జరిగింది. ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా ముందు వచ్చేది ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీస్ అనమాట. మేము చూస్తున్నాం ఈ 18 నెలల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము నరసరావుపేట నుంచి కోటప్పకొండ దాకా పాదయాత్ర పెట్టామన్నమాట. ఈ పాదయాత్రకి దాదాపు 20,000 మంది జనం పిలవకుండానే వచ్చారు, స్వచ్ఛందంగా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీస్ స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఇంత పాదయాత్ర ఈ ప్రభుత్వంలో అది ఎప్పుడు జరగలేదు. ఈ రాష్ట్రంలో ఇది మొట్టమొదటి గొప్ప పాదయాత్ర. ఎన్ని కిలోమీటర్లు? సుమారు 16 కిలోమీటర్లు. దాదాపు 16 కిలోమీటర్లు కూడా స్వచ్ఛందంగా ప్రజలు కోటప్పకొండ దగ్గర రావడం జరిగింది అనమాట. ఏ ఇష్యూ మీద చేశారు? మేము యాక్చువల్గా అమరావతి మద్దతుగా, పోలవరానికి మద్దతుగా మేమందరం కూడా పాదయాత్ర మొదలుపెట్టాం. ప్రజలకి చైతన్యవంతులు చేసి అమరావతి పోలవరం రెండు మనకి ఎంతో అవసరం కాబట్టి దీని మీద పాదయాత్ర మొదలుపెట్టాం. ప్రజలు, రైతులు, ఎక్కువగా రైతులు వచ్చారు, స్వచ్ఛందంగా రావడం జరిగింది. అదేవిధంగా మన సిమెంట్ కార్మికులు వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా వచ్చారు. అంటే ప్రజల్లో చైతన్యం రాబోతుంది, వస్తుంది ఇంకా రాబోయే కాలంలో. ఇదే ఇవాళ వైసీపీ ప్రభుత్వానికి భయం. ఆ పాదయాత్ర చూసిన తర్వాత ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ ఎక్కడ వార్డులోకి వెళ్ళి మమ్మల్ని సంక్షేమ కార్యక్రమాలు చేయనీయట్లేదు. మేము ప్రతిరోజు ప్రతి వార్డుకి వెళ్ళి పాదయాత్ర చేయటం, వాళ్ళని పరామర్శించడం ఎన్ని చేస్తుండేవాళ్ళం అన్నమాట. ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా మమ్మల్ని అడ్డుకోవడానికి వాళ్ళు చాలా కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనమాట. అయినా కానీ మేమందరం కూడా ధైర్యంగా ప్రతిరోజు వార్డులోకి వెళ్తున్నాం, ప్రజల్ని కలుస్తున్నాం. తప్పనిసరిగా ప్రజలకి ఉపయోగపడే పని ఏదైనా చేద్దామని మా ఆలోచన. ప్రధానంగా ఈ 18 నెలల కాలంలో మీరు డిమాండ్ చేసింది ఏమైనా ఉందా? ప్రజా వ్యతిరేక విధానాల మీద మీరు పోరాటాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఇప్పుడు ఏదైనా చేసింది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? మేము మొదటి నుంచి కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయమని ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఇసుక రీచ్ల దగ్గరికి వెళ్ళి, ఇసుక డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసాం. ఇసుక త్వరితగతిన ప్రజలకు అందుబాటులో రావాలని కోరాం. ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. అదేవిధంగా ఈ వైన్ షాపులు తెరవద్దని పోరాటం చేసాం, దానికి ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేసాం. ఇవాళ మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా కానీ ఈ ప్రభుత్వం దేన్ని పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ ఏ అపార్ట్మెంట్ కట్టినా కానీ దాంట్లో వాళ్ళకి వాటా కావాల్సిందే. ఎక్కడ వైన్ షాప్ ఓపెన్ చేసినా దాంట్లో వాటా కావాలి. ఎక్కడ చూసినా ఇసుక వాళ్ళే అమ్ముకుంటున్నారు. ఈ కరోనా లాక్డౌన్ టైంలో ఇసుక విపరీతంగా అమ్ముకోవడం జరిగింది, మద్యం అమ్ముకోవడం జరిగింది అనమాట. అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. మేమందరం కూడా దాన్ని వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, అఖిలపక్ష నాయకులు అందరూ కూడా పోరాటం చేయడం జరిగింది. టిట్కో ఇల్లు మీ నియోజకవర్గంలో టిట్కో గృహాలు దాదాపు నరసరావుపేటలో 1506 గృహాలు ఉన్నాయి. దాంట్లో దాదాపు 1000 మందిని బాగానే ఉంచారు. మిగతా 450 మందిని వాళ్ళన్న వైసీపీ ప్రభుత్వం తీసేసి, లబ్ధిదారులను తీసేసి వైసీపీ కార్యకర్తలకు ఇద్దాం అనుకున్నారు అనమాట. మేము వాటన్నిటి మీద కూడా కోర్టుకి వెళ్ళి స్టేటస్ కో తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా ఎవరైతే 50,000 రూపాయలు కట్టారో, బ్యాంకు రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా వారి ఇళ్ళు వాళ్ళకి ఇవ్వడానికి మేము పోరాటం చేశాం. అదేవిధంగా మీరు చూశారు, మనని వాళ్ళ 3 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఎక్కడ చూసినా ఇనాం భూములు కానీ, పనికిరాని భూములు, ఎక్కడ చెరువులో గుట్టల్లో ఉన్న పొలాలని ప్లాట్లాగా వేసి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. అవన్నీ కూడా చాలా దుర్మార్గమైన పనులు. అదంతా భూదందా అన్నమాట. పేద ప్రజలకు ఇల్లు ఇవ్వలేదు, విపరీతమైన డబ్బులు వాళ్లే అమ్ముకున్నారు. ప్రతి ఎకరాకి 8 లక్షలు ఉండే ఎకరం పొలాన్ని 30 లక్షలు వాళ్లే కొన్నారు. లాభం కూడా వాళ్లే పొందారు అనమాట. చివరికి ఇన్ని జరిగినా కానీ లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వలేదన్నమాట. ఇవ్వలేదు. ఇవాళ ఇంతవరకు ఒక సెంటు భూమి కూడా ఈ పేద ప్రజలకు ఇవ్వలేదు. ఎక్కడెక్కడ కొన్నారు? 8 లక్షల ఎకరాన్ని 40 లక్షలు 30 లక్షలుగా ఏ ప్రాంతాల్లో కొన్నారు? వినుకొండ ప్రాంతం కానీ, అదేవిధంగా కోటప్పకొండ ఏరియాలో కానీ, ఈ ఏరియాలన్నింటిలో చాలా ఎంత పనికిరాని బీడు భూములు ఇవన్నిటి కూడా తక్కువ రేటుకి కొని వాళ్ళు కొనేసి వాళ్ళ దగ్గర ఉన్న పొలాలు
ఎక్కువ రేటుకు ప్రభుత్వానికి అమ్మి ఇళ్ల స్థలాలకు అమ్మడం జరిగిందనమాట. ప్రజలు ప్రధానంగా సంక్షేమ పథకాల విషయంలో ఏ విధంగా ఆలోచించాలి? రేపొద్దున స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రజలు మీరు విన్నవించేది ఏంటి? ఇవాళ ఈ ప్రభుత్వం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్ ఓటుతో గెలిచింది. కానీ వాళ్ళు ఎవరిని కూడా గడప దొక్కనియట్లేదన్నమాట. ఎమ్మెల్యేలు కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళెవరు కూడా, అధికారులు కూడా వాళ్ళని దగ్గర రానియట్లేదు అనమాట. ప్రజలు అర్థం చేసుకున్నారు, ఓహో మనం అంటరాని వాళ్ళలాగా ఉన్నాం, మనల్ని దగ్గర రానియట్లేదు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలి డెఫినెట్గా. తెలుగుదేశం పార్టీ ఎంతో ఆదరించింది, ఆ నాయకులు ఎంతో మనల్ని ఆదరించారు, వాళ్ళని అనవసరంగా పోగొట్టుకున్నాం అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో తప్పనిసరిగా మేము పోటీ చేస్తాము, తప్పనిసరిగా మంచి విజయం సాధిస్తామని. కానీ తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీ రెండు పొత్తుగా జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి. వాటి ద్వారా మీకు ముప్పు ఉందంటారా? జనసేన, బీజేపీ కలిసే పనిచేస్తండి. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోరాటం చేస్తుంది, వైసీపీ కూడా ఒంటరిగానే పోరాటం చేస్తారు. ఇవాళ ఉన్నదంతా ఒకటే, వైసీపీ వ్యతిరేక వేవ్ వస్తుంది కాబట్టి వైసీపీకి వ్యతిరేకమైన పవనాలు ఉన్నాయి. ఇవాళ ఆ పవనాలు మొత్తం టీడీపీకి చేరుతాయి. టీడీపీ మంచి మెజారిటీ గెలుస్తారని మేమందరం కూడా భావిస్తున్నాం. ఎందుకంటే టీడీపీలో ఉన్న నాయకులు అందరూ కూడా చాలా మంచి నాయకులు, ప్రజలకు దగ్గరగా ఉండే నాయకులు, నీతి నిజాయితీ ఉండే నాయకులు, అదేవిధంగా మంచి విద్యాపరమైన క్వాలిఫికేషన్స్ ఉన్న నాయకులు కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు చేరువుగా ఉంటారు. ప్రజలు వాళ్ళు తెలుసుకున్నారు, మనం ఇబ్బంది పడ్డాము ఈ ప్రభుత్వానికి ఓటేసి వైసీపీకి, మళ్ళీ టీడీపీని గెలిపించుకోవాలని ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే ఒక డాక్టర్గా నేను ఇక్కడ ఒక నీతి నిజాయితీతో పనిచేస్తున్నాను. అదేవిధంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో మా నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చక్కటి నాయకులు, మంచి నీతి నిజాయితీ ఉన్న నాయకులు. కాబట్టి ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి మీ పర్యటనలు రాబోయే రోజులు ఎట్లా ఉండబోతున్నాయి? ఇవాళ ఏ వార్డుకి వెళ్ళినా పాదయాత్రలో ప్రతి వార్డుకి వెళ్తే ఎక్కడ చూసినా 500 మంది జనం వెంటనే వస్తున్నారు, వెంటనే తిరుగుతున్నారు. అధైర్యపడకుండా అందరూ ధైర్యంగా బయటకు వస్తున్నారు అన్నమాట. అదేవిధంగా ఇంతకుముందు ఒక 6 నెలల క్రితమో సంవత్సరం క్రితం అయితే బయటికి రావాలంటే భయపడేవాళ్ళు. ఈ ప్రభుత్వం మన మీద పింఛన్లు తీసేస్తారు, ఏం అమ్మఒడి తీసేస్తారు, ఇటువంటి భయాందోళనతో ఉండేవాళ్ళు అనమాట. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ ఇవ్వటం జరిగింది, పింఛన్ ఇవ్వడం జరిగింది, అమ్మఒడి కానీ, జగనన్న చంద్రన్న కానుక ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. కానీ వాళ్ళు ఈ ప్రభుత్వం ఈ 18 నెలలు ప్రజల్ని అణచివేసి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్ అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అనమాట. అంటే వాళ్ళకి అండగా నిలబడతారు? అయితే తప్పనిసరిగా నేను అండగా ఉంటాను. ఎందుకంటే ఒక నాయకుడిగా నేను వాళ్ళకి అండగా ఉంటాను. నా కార్యకర్తల్ని బతికించుకోవాలి, నా నాయకుడిగా అది నా బాధ్యత. నాకు ఏమైనా పర్వాలేదు, నా ప్రాణహాని జరిగినా పర్వాలేదు, నా కార్యకర్తని నేను కాపాడుకోవాలి, ఇది నా బాధ్యత. ఎందుకంటే గ్రామాల్లో చాలామంది మీద కేసులు పెట్టడం జరిగింది, వీటన్నిటిని కూడా ఎదుర్కొన్నాం. గ్రామ నాయకులను కానీ కార్యకర్తలు అందరినీ కూడా మేము రక్షణగా ఉన్నాం అన్నమాట. ఒకరోజు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండి అర్ధరాత్రి 4 గంటల దాకా కూడా ధర్నా చేసి 2000 మంది కార్యకర్తలతోటి మా నాయకుడిని విడిపించుకొని రావడం జరిగింది. ఎల్లమందలో ఒక నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు అన్యాయంగా తాండవ్ అనే అబ్బాయిని అరెస్ట్ చేసినప్పుడు కడియాల రమేష్ గారు కానీ, పుల్లిమి రామరెడ్డి గారు, కొల్లి బ్రహ్మయ్య గారు, మేము అందరం కూడా ధర్నా చేసి ఆ నాయకుడిని విడిపించుకొని రావడం జరిగింది. అటువంటి కార్యక్రమాలు ఇవాళ ఈ ప్రభుత్వం పోలీసుల చేత చాలా అణచివేత ధోరణితో పనిచేయించింది ఇప్పటిదాకా. కానీ పోలీస్ వ్యవస్థ కూడా గమనిస్తూ ఉంది, ఎక్కడ న్యాయం ఉందో వాళ్ళకి అందుబాటులో ఉంటాం, వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేస్తూ ఉంది. ఇవాళ నర్సరావుపేటలో ఉన్న డిఎస్పీ గారు కానీ, సిఐలు, ఎస్ఐలు కానీ ప్రతి కార్యక్రమంలో ఫ్రెండ్లీ పోలీస్గానే ఉంటున్నారు. ఒక డాక్టర్గా నా మీద గౌరవంతో, ప్రతిపక్ష నేతగా నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళినా వాళ్ళు అండగా ఉంటున్నారు. అందువల్ల పోలీస్ వ్యవస్థ కూడా ఇక్కడ చాలా బాగా పనిచేస్తుంది. వారికి కూడా నా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. నర్సరావుపేట సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి పార్టీ భవిష్యత్తు మీద కావచ్చు, పార్టీకి సంబంధించి జరిగే మీటింగ్స్ కావచ్చు, అధినాయకత్వంలో లోకేష్ బాబు గారు ఎంతవరకు దీని మీద దృష్టి పెడుతున్నారు? ఆయన సమర్థత కావచ్చు, లేదంటే మంత్రిగా పనిచేసే నియోజకవర్గంలో ఓడిపోయారు, కానీ వాళ్ళ సవాల్గా నిలిచింది పార్టీ కోసం పనిచేయడం. ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎంతవరకు లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది? లోకేష్ బాబు గారు ఇవాళ పార్టీ వ్యవస్థాగతం ఎన్నికల మీద కానీ, పార్టీ పటిష్టత కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారన్నమాట. ప్రతిరోజు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నాయకులను పిలిపించుకోవటం, వాళ్ళకి అండగా ఉండటం, చక్కటి వాగ్దాడితోటి వాళ్ళ ముందుకెళ్తున్నారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు అన్నమాట.
మంచి నాయకుడిగా మంచి పేరు వస్తుంది బాబుకి తప్పనిసరి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి అడుగుదాడ నడుస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆయనకున్న నీతి నిజాయితీ పట్టుదల ఇవన్నీ కూడా. అంటే మీరు ఏదైనా ఇష్యూ తీసుకెళ్ళినప్పుడు అతను స్పందించే విధానం కావచ్చు, లేదంటే ఆయన దగ్గర ఉండే సమాచారం కావచ్చు, ఇన్ఫర్మేషన్ మీ నియోజకవర్గం. లోకేష్ బాబు గారు ఏదైనా సమస్య ఉంటే వెంటనే స్పందిస్తారు. ఆ నాయకుడికి అండగా ఉంటారు. అదేవిధంగా కార్యకర్తలకు కూడా ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కానీ ఇవన్నీ కూడా చేదోడు వాదడుగా ఉండి బాగా సహాయం చేస్తాడు. మాతో పాటు వారు కూడా ముందుండి అన్ని విధాల సహాయం చేయడానికి ముందుంటారనమాట. ప్రజల్లో మమైకం అయిపోదామని ఆయనకి వాళ్ళ ఆలోచన ఉంది. అదేవిధంగా వారు కూడా రేపు రాబోయే కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర చేస్తారు. ఆ పాదయాత్రలో నాయకులు మేము అందరం కూడా ముందుండి వారిని పాదయాత్రకు తీసుకెళ్దాం అనుకుంటున్నాము. వారు కూడా అదే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి రేపు రాబోయే కాలంలో దాదాపు 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి. అంటే ఆయన పాదయాత్రలు చేయాలనే ఆలోచన ఉన్నారు ఆయన, వారికి కూడా ఉంది పాదయాత్ర. సజెస్ట్ చేశారా చేయండి అని? మేము అన్నాము, వారు కూడా అదే ఆలోచనలు ఉన్నారు. తప్పనిసరిగా పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర చేయటం వల్ల ఒక మంచి నాయకుడిగా ఆయన వెతకడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా అందువల్ల వారు కూడా అదే ఆలోచనలు ఉన్నారు. వారితో పాటు మేము కూడా పాదయాత్ర చేయడానికి మేము కూడా రెడీగా ఉన్నాం అనమాట. మీ నియోజకవర్గం వరకే లేకపోతే ఆయనతో పాటు మొత్తం తిరిగి అవకాశాన్ని బట్టి మా జిల్లా అంతా పాదయాత్ర చేస్తాము. జిల్లా స్టేట్ మొత్తం వెళ్ళడానికి మా కార్యకర్తలు అందరూ కూడా రెడీగా ఉన్నారు అనమాట. మాట్లాడతా కమిట్మెంట్ జనాలకు ఏది వచ్చినా సరే 22,000 మందితో కావచ్చు, ధర్నాలు కావచ్చు, కార్యకర్తలకు ఏది వచ్చినా ముందున్నా అన్నారు. ఆ కమిట్మెంట్ ఎక్కడ వచ్చింది? అంటే వైద్య వృత్తిలో ఉన్న కమిట్మెంటే ప్రజాసేవలో కూడా తీసుకున్నారా? మాకు చిన్నప్పటి నుంచి కూడా ఒకటే అండి, కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. మాకున్న ఆయుధం ఒకటే ధైర్యం, లేనిది మాకు భయం. ఈ 2 ఆయుధాలు మాకు. తప్పనిసరిగా ఎటువంటి కష్టకాలంలో అయినా సుఖాన్ని కానీ కష్టానికి 2 ఒకే విధంగా స్వీకరిస్తాం. కష్టం వచ్చినప్పుడు ఇంకా ధైర్యంగా ఉంటాం. అక్కడ 1000 మంది అధికార పార్టీ వాళ్ళు ఉన్నా కానీ మనం ఏదో భయపడేది లేదు, ముందుకు వెళ్తాను ఉంటాను. నేను ఒక అడుగు ముందుకు వేస్తే వాళ్ళు 4 అడుగులు వెనక్కి వెయ్యాలి తప్పితే కష్టపడతాము, పోరాటం చేస్తాం. పోతే మహా అయితే ప్రాణం పోద్ది, అక్కడే చచ్చిపోతాం. ఎప్పుడూ వెనుదిరిగే ప్రసక్తి లేదు. నాకు నా కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసే బాధ్యత నాది. నా కార్యకర్తలకి పూర్తిగా అండగా ఉంటాను, అన్ని విధాలా అండగా ఉంటాను. ఇవాళ మీరు చూస్తారు మా కార్యకర్త పెట్రూపాలెం రాజేష్ అనే కుర్రోడు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ జాయిన్ అయితే దగ్గరుండి హాస్పిటల్ జాయిన్ చేసి అతను కాపాడుకున్నాం. ఇవాళ నేను నా కార్యకర్తలు మా అందరం కూడా దగ్గరుండి కాపాడుకున్నాం. చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము కాపాడుకున్నాం అనమాట. అదేవిధంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ మేము అందరం కూడా మొన్న కరోనా టైంలో దాదాపు 30 లక్షలు ఖర్చు పెట్టాం. కరోనా వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ మేము అందరం కూడా దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అనమాట. ఇటువంటి కార్యక్రమాల్లో లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా దగ్గరున్నారు. మీరు ఒకటే గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉండి ఏ ఒక్క జిల్లా కూడా పర్యటన చేయలేదు కరోనా టైంలో. అయినా కానీ మేము దగ్గరుండి ఇక్కడ ఎమ్మెల్యే కూడా బయటకు రాని టైంలో కూడా నేను బయటకు వెళ్ళాను. నాతో పాటు పోలీస్ వ్యవస్థ బయటకు వచ్చింది. పోలీస్ వ్యవస్థతో పాటు డాక్టర్లు చాలా మంది బయటకు వచ్చారు. మరి పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి పనిచేసాం. మరి లోకల్ ఎమ్మెల్యేస్ ఎవరు బయటికి రాలి. అయినా సరే అంటే మీరు ఓడిపోయిన తర్వాత ప్రజల నుంచి కావచ్చు, ప్రజలతో మాట్లాడుకో, కానీ ఇంట్లో వాళ్ళ స్పందన ఏంటి? వాళ్ళు ఏమన్నారు? ఇలాగ ఇన్ఛార్జ్ ఇచ్చి మిమ్మల్ని కంటిన్యూటీ చేస్తారు అన్నప్పుడు రాజకీయాల్లో కొనసాగుతుంటాయి, ఇంట్లో వాళ్ళ స్పందన ఏంటి? ఇంట్లో ఏ విధంగా మీ సూచనలు ఏమైనా ఇచ్చారు? మా కుటుంబ సభ్యులు అందరికీ తెలుసండి. ఎందుకంటే మా తాతయ్య గారు కాకినాడలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో. అదేవిధంగా చాలామంది ఎమ్మెల్యేలు అవ్వటం, కార్పొరేషన్ చైర్మన్లు అవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట. పోరాటం చేయటం అనేది మాకు అలవాటు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువుగా ఉంటాం మా అందరికి అలవాటే. కాబట్టి పొద్దున్న లేచి రాత్రి 10 దాకా కష్టపడతాం, తిరుగుతుంటాం. ఈ వైద్య వృత్తితో పాటు ఈ రాజకీయం కూడా వృత్తి మేము చేస్తూ ఉన్నాము. ఎక్కడ అవరోధాలు లేవు. ఎందుకంటే మంచి డాక్టర్గా పేరు ఉందాము, ఒక నీతి నిజాయితీగా ఉంటాను. కాబట్టి మా ఇంట్లో భార్య పిల్లలు ఎవరు కూడా అందరూ కూడా నాతో పాటు నాతో పాటు వెనక రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. కొన్ని జీవితం అయిన తర్వాత ఈ జీవిత చక్రంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అన్నింటినీ అధిగమిస్తూ మనం ముందుకెళ్ళాలి. ఇన్ఛార్జిగా ఉన్నారు కదా, రేపొద్దున సార్వత్రిక ఎన్నికలు శాసనసభకు సంబంధించి జరిగితే 2023 కానీ 2024 కానీ మీకే టికెట్ వస్తుంది అంటారా? తప్పనిసరిగా వస్తానే భావిస్తున్నాను. ఎందుకంటే ఏ నాయకుడైతే కష్టపడతాడో, ఏ నాయకుడైతే నీతి నిజాయితీగా ఉంటాడో, ఏ నాయకుడైతే ప్రజలకు చేరువుగా ఉంటాడో వాళ్ళకే టికెట్లు ఇస్తారు. నా దృష్టితో కష్టపడతాను, వారు సీట్ ఇస్తే పోటీ చేస్తాను. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి కార్యకర్తలతో ప్రజలతో
దగ్గరగా సంబంధాలు ఉన్న వ్యక్తికి సీట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అటువంటి కార్యక్రమంలో సీటు కంటే కూడా నేను ఇక్కడ పార్టీకి కష్టపడాలి, పార్టీకి మంచి పేరు తీసుకురావాలి, నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయాలి. ఇక్కడ ఎప్పుడైతే జెండా ఎగరేస్తామో ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవుతారని మీకు మనవి చేస్తున్నాను. చివరిగా సార్, ఒక వైద్య వృత్తిలో ఉన్నారు, చదువుకున్నవారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు యాక్చువల్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. రాష్ట్రం కాదు, కేంద్రం కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మన బడ్జెట్ 1,50,000 కోట్లు, కానీ పోయిన లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు 1,50,000 కోట్లు బడ్జెట్, దాంట్లో వసూలైంది 90,000 కోట్లు, అంటే డెఫిసిట్ అనమాట. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేయడానికి కూడా డబ్బులు లేవు. అందుకని గవర్నమెంట్ భూములన్నీ అమ్మి ఈ సంక్షేమ కార్యక్రమాలు చేద్దాము ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అనమాట. అదేవిధంగా దేవాలయాల భూములు అమ్ముదామని, దేవాలయాల్లో ఉన్న డబ్బులు కొల్లగొట్టి ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేద్దామని, తిరుపతి దేవస్థానం నుంచి డబ్బులు దీనికి ట్రాన్స్ఫర్ చేద్దామని ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఆలోచన చేస్తూ ఉన్నారనమాట. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నడిపించాలంటే కత్తి మీద సాము లాంటిది అనమాట. ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక సీనియర్ లీడరే దీన్ని చేయగలరు, కానీ ఇవాళ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో చేయలేరండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టైం ఇచ్చినందుకు. ఇదండి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆలోచనలు, అభిప్రాయాలు. ప్రధానంగా ఒక కమిట్మెంట్తో ఏదైతే రాజకీయాల్లో ప్రజాసేవలో ఉండి డాక్టర్ వృత్తిలో, వైద్య వృత్తిలో ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించారో అదేవిధంగా రాజకీయాల్లో కూడా ప్రజాసేవ చేయాలని సంకల్పంతో వచ్చినందుకు, పట్టుదలతో ప్రజలకి అవసరమైన కార్యక్రమాలు, కరోనా టైంలో కూడా ప్రజాసేవలు 40 లక్షల రూపాయలతో ఎన్నో నిత్యావసర సరుకులు, కూరగాయలు కూడా పంచిపెట్టి వారికి మనోధైర్యంగా నిలిచారని, వీటితో పాటుగా స్థానిక ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం వైపు ప్రజలు మొగ్గు చూపుతారని, రానున్న రోజుల్లో నరసరావుపేట నియోజకవర్గంలో గెలిచి తెలుగుదేశం జెండా ఎగరేసి రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని మరలా చూడాలనే ఆలోచనతోనే తను పనిచేస్తున్నా అని, సీట్ అయితే అడగనని, కానీ ఖచ్చితంగా కష్టపడి పనిచేసే వాళ్ళకి గుర్తించి మళ్ళీ 2024 కానీ 23 కానీ సీట్ ఇస్తారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.